హలో ఫ్రెండ్స్, అందరికీ ఉమెన్స్ డేకి చాలా చాలా శుభకామనాయ్. అండ్ ఐఎమ్ సుధా జైన్, ఇండియా ఏషియా పసిఫిక్ 2017-18 షో కోచ్ అండ్ మోడల్ ఇన్ సోషలైట్. అండ్ ఉమెన్స్ డే అంటే ఎవ్రీడే ఉమెన్స్ డే ఉంది మనకి, కానీ మన హైదరాబాద్కి, మన ఇండియాకి, మన ఉట్టి ఉమెన్స్ కాదు, మన మెన్ కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఆ గురించి మేము ఇంత పెద్ద పొజిషన్స్లో ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ మోటివేటింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. Hi everyone, thank you for inviting me today and happy Women's Day to everyone. I'm really glad to be a part of this show. And as we all know that if a woman can carry a child for 9 months in her womb, then it is everything is possible for her. So happy Women's Day to everyone out there and more power to you. Thank you. Thank you everyone for inviting me. You know that I'm the model of fashion entertainment. So I have been invited here to attend the celebration. As we all know that today is our celebration for Women's Day. So I wish all the women to be happy and proud that we all are independent from now on. Thank you all. Happy Women's Day. Happy Women's Day. Happy Women's Day to everyone. Woman is the main part of our society where we need to be equally treated, but nowadays it is not happening. So I request all to equally treat women with men. We are on par with the men. So I wish you all the women fraternity a very happy Women's Day. Thank you. అమ్మ మనకు జన్మనిచ్చింది ఎలా అంటే, అమ్మ కవులు చెప్తుంటారు చాలామంది. సుద్దాల అశోక్ తేజన్న అని ఏం చెప్తాడంటే, ఒక గర్భసంచిలో మనం పిండంగా పడినప్పుడు ఆ తల్లికి వేవిళ్ళు వస్తుంటాయి. వేవిళ్ళు వచ్చినప్పుడు ఆ తల్లి తిన్నది తిన్నట్టే కక్కేస్తుంది. ఆ కక్కేసినప్పుడు చాలామంది అడుగుతారు, ఎందుకు కక్కేస్తున్నావమ్మా, నువ్వు తినకపోతే నువ్వు బాగోదు కదా, నువ్వు అనారోగ్యం అయిపోతావు, లేకపోతే బలహీనరాలు అయిపోతావు అంటే ఆ తల్లి చెప్పిన మాట ఒకటే ఒకటి, నేను మీరు పెట్టిన ఆహారాన్నల్లా తింటే, మీరు పెట్టిన ఆహారం మొత్తం తింటే నా కడుపులో పెరిగే బిడ్డకు చోటెక్కడుంటుంది, అందుకే నేను తిన్న ఆహారాన్ని తిన్నట్టే కక్కేస్తున్నా అని చెప్పినటువంటి నా తల్లి ఉంది, అందులో మీ తల్లి కూడా ఉంది. ఒక్కసారి గట్టిగా ఆ మాతృమూర్తులకి మనం నమస్కారం తెలియజేయాలి. అందుకే ఆయన అన్నాడు, వేవిళ్ళ వంకతో వెలికి వెడలించి మనమోండె కోసమై ఇంత చోటుంచి నిన్ను కన్నది మీ అమ్మ, నన్ను కన్నది మా అమ్మ. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. కనుపాపలా నన్ను కాపాడుకున్నావు, కనుపాపలా నన్ను కాపాడుకున్నావు, నీ చనుబాల రుణమెట్ల తీర్చుకోనమ్మా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా అని పాట పాడినా, లేకపోతే ఒక చెల్లి గురించి, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. అమ్మ కన్న నీది కమ్మని ప్రేమ, అందుకే నిన్ను చెల్లెమ్మంటారు. నెత్తురు పోచుకొని పుట్టినం, ఎంగిలి పాలు తాగి బతికినం, నా గుండెల మీదుగా గురుతులు వేస్తివి చెల్లెమ్మా. నా రిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మా.
థ్యాంక్ యూ అనడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే నేనేదో మామూలు టీవీ ముందు చేసినట్టుంది నాకు మిమిక్రీ. మీ చప్పట్లు రావట్లేదు, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. ఇవి వచ్చిన అక్కలు 2 సార్లు కొట్టారు చప్పట్లు, తర్వాత ఎందుకులే అనుకొని కాపు కూర్చున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ శివరామ్ గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా నిర్వాహకుల వారిని కోరుతున్నాను. సరే. Hello everyone, and first of all, happy Women's Day. I know every day is a Women's Day, but yes, I'm thankful to all men in the world who created this Women's Day, especially for us. And my motto for 2021 is choose to challenge, take a risk, and fulfill your dream, but with safety. So just chase your dream and paint your own painting, so that brush, that color, that a beautiful piece is your own. And for 2021, I decided myself and for my surrounding and for my family or for my friends or nearer dear, only one thing: remove a small fear from your heart, because it affects your health. So छोटे छोटे डरों को अपने मन से निकालिए, बड़े डर कभी आपको परेशान करेंगे ही नहीं. Happy Women's Day. ఆమె కథ గిరిజా కళ్యాణం, కేర్ ఆఫ్ అనసూయ, అత్తారింటికి దారేది, నా పేరు మీనాక్షి, భాగ్యరేఖ, గోరింటాకు మొదలు 25 తెలుగు సీరియల్స్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ రాంబాబు కలకొల్లు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా, అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు 3 days ఇక్కడ ఎక్స్పో నిర్వహించినటువంటి నా సోదరుడు శివరామ్, అలాగే మై సన్ భార్గవ్, అలాగే విచ్చేసినటువంటి స్టేజ్ని అలంకరించినటువంటి మిత్రులు, మిమిక్రీ కళాకారులు, అలాగే భవన కార్మిక సంఘ అధ్యక్షులైనటువంటి నాగరాజు గారు, ఇచ్చేసినటువంటి అందరికీ కూడా, మరి అలాగే మీ అందరికీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ శివరామ్ ఇలాంటి ఎక్స్పోలు ఎన్నో పెట్టాలి, విజయాన్ని సాధించాలి, మరి ముందుకెన్నో ఇంకా డెవలప్ చేసి దీన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని, మా వంతుగా మా సహకారం ఏమన్నా కావాలన్నా వారికి ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఇంతవరకు ఒక 25 సీరియల్ వరకు యాక్టింగ్ చేశాను, చాలా సీరియల్స్లో డబ్బింగ్ చెప్పి ఉన్నాను, ఒక సింగర్గా చాలా సుపరిచితున్నే. అయితే ఈరోజు ఈ వేదికకి మరి ఇంత చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి నా సోదరుడు శివరామ్కు, అలాగే మా అబ్బాయి అయినటువంటి భార్గవరామ్కు, విచ్చేసిన స్నేహితులు, బంధువులు అందరికీ కూడా ఈ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి స్త్రీమూర్తి అంటే ప్రతి మహిళ జన్మనిచ్చి బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఇలా అన్నింటి యందు కూడా ఇవాళ విజయాన్ని సాధించి మహిళలందరూ కూడా నేడు అన్నింటిలో మేమున్నామంటూ ప్రతి దాంట్లోకి ముందుకొచ్చారు. అలాగే ఈనాడు మన నగరంలో మేయర్గా చేస్తున్న స్త్రీమూర్తి, మేయర్ కూడా ఈరోజు ఒక స్త్రీమూర్తి. సెలబ్రిటీస్, స్త్రీమూర్తులు ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా ఈ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా నా శిరస్సు వంచి మా సోదరుల తరపున, విచ్చేసిన అందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నాకింత చక్కటి సదావకాశాన్ని ఇచ్చినటువంటి నా సోదరుడు శివరామ్ మరియు అలాగే మా అబ్బాయి అయినటువంటి భార్గవ్కు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా మాట్లాడవలసిన వారు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు వారి యొక్క మాటలు మీకు తెలియజేస్తారు. శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక పౌరాణిక డైలాగ్ ఎలా చెప్తారనేది గురుగారు. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగుందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతనిని మూర్తాభిషిక్తులను గావించుతున్నాను. సోదర దుశ్శాసన అనర్గ నవర్త శక్తి కిరీటమును వేగముగు తెప్పు మామా గాంధార సార్వభౌమ సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పిప్పుడు పరిజనులారా పుణ్య భాగీరథి నదీ ద్వయములను అందుకొనుడు
కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారావును సుస్వరముగా మరొకరెండు నేను ఈ సభా పక్షమున ఈ మహిళా దినోత్సవాల సందర్భంగా నా మహిళా మనులందరికీ శుభాశీస్సులు అందజేస్తున్నారు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. ఏంటి ఒక్కసారి పాత రోజుల్లో ఒక ఘంటసాల పాట పాడితే, పతిదేవుని మురిపించే నవ్వుల వీణ, జీవితమే పండించే పూల నావా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా గృహమేగా చేసే స్వర్గసీమగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇది అప్పుడు శ్రావ్యంగా ఉండేది. మన సినిమా వాళ్ళు ఎవరైనా వచ్చారా? వచ్చినా ఫీల్ అవ్వద్దు, మిమిక్రీ మాత్రం అనుకొని నవ్వుకోండి. ఇప్పుడు ఈ పాటని మన వాళ్ళకి ఎవరికన్నా ఇస్తే ఎలా పాడతారంటే, ఇదే పాటని కాస్త వినాలి కదా మరి అంతా. ఇట్లంటే లేస్తుందా? ఇల్లాలి లేస్తుందండి. ఎంత ప్రేమగా పిలవాలి. ఇప్పుడు వచ్చిన పాటలు ఇట్లా వచ్చినాయి. వాడు ఒకడు అంటాడు వచ్చి, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా నీ అయ్యదార అయ్యనేకి అంటాడు, కింద నుంచి ఒకడు నెయ్య జాగీరా అంటాడు. ఇట్లా పాట కౌంటర్ అంటారు. సార్ రాజు గారు, పాట కౌంటర్స్ ఎలా ఉంటాయంటే, మీకు మామూలుగా మీకు చెప్తున్నాను సరదాగా, ఒక ఊర్లో జరిగిన సన్నివేశాలు చెప్పడానికి ముందు మళ్ళా మనకి రామారావు గారి వాయిస్లో, ఆయన బేస్ వాయిస్లో ఆయన స్వరం పగిలినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎన్టీ రామారావు గారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అహరహరం కృషి చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి విచ్చేసిన ఈ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని, మహిళా మూర్తుల్లో వెలుగులు నింపాలని, నా తెలుగించి ఆడపడుచులకు అన్నింత సంక్రాంతి శోభ నిండాలని వందనం, శుభాభినందనం. జై హింద్. నందమూరి తారక రామారావు గారు, నేను మీకు మాటిచ్చినట్టు మీరు కొట్టారు చాలమ్మా. 2 చప్పట్లు ఉంటాయి, నాకు మంచిగా చేసావు బాగా చేసావని ఒకటి, 2 ఏమో బాగా చేయలేదని 2. అర్థం చేసుకుంటా. ఇప్పుడు వాళ్ళు లీనమైపోయారు అందులో. 2 వాయిస్లు చేస్తానని చెప్పాను. 3 వాయిస్ల్లో ఒకటి భానుమతి గారి వాయిస్ అయిపోయింది. ఇంకా లేడీ వాయిస్లో సోనియా గాంధీ గారు ఎలా మాట్లాడతారు, महात्मा गांधी जी ने जो बलिदान दिया था, हम तुम्हारे साथ हैं. ओ कांग्रेस नाउ, देश बचाओ. आज अंतर्जातीय महिला दिनोत्सव संदर्भंगा मीतू मेरा तरफ से बढ़िया शुभकामना देता है. एक बार जोरदार से तालियां दे दिए. नमस्कार. సోనియా గాంధీ గారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ మనల్ని ఏదో ఇప్పుడే చూసాం మనం, అంటే ఒక సైడ్ ఆఫ్ పీపుల్ని ట్రీట్ చేయడం, ఇంకో సైడ్ ఆఫ్ పీపుల్ని ఇలా ఉంది కదా. కానీ ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా ఉంది. అది మారాలి, అందరినీ ఒకేలా చూడడం మారాలి. అందుకే ఉమెన్స్ డే ఏదో ఇవాళనే సెలబ్రేట్ చేసుకునేదని కాదు, అందరూ మనల్ని ఈక్వల్గా చూడాలి అనేదే మన మోటో. మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. నేను అనేది ఆ పాయింట్, అంతేగాని నాకు అలా అయినా ఏం లేదు. We are equally on par with the men and we are equal to anybody else. That's what I am saying. And as Subha Jain said, choose to challenge theme. Like we have also celebrated Women's Day. See, every woman is a must for a family. Everyone needs women. From the birth to the deathbed, women serves the whatever family members, male, children, everything. Women they depend on the woman. So what I say is, woman is the
precious gold or what a precious diamond in this country. Not only that, our Indian culture is based on women's Indian culture treated women as a great human being which builds the nation, which builds the family and culture and nation. So that's why I emphasize this. And once again, all of you wish you a happy Women's Day. Thank you. అందరికీ నమస్కారం. ఇస్రో సైంటిస్ట్ డివి మహాలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం జరుపుకుంటాము. ఎందుకంటే మహిళ ఒక తల్లిగా, ఒక కూతురిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ఎన్నో పాత్రను పోషిస్తుంది. కొన్ని పనులను మట్టుకే ఒక మెన్ కెన్ డూ సర్టెన్ థింగ్స్ వేర్ హౌఎవర్ ఉమెన్ కెన్ డూ మెనీ థింగ్స్ దెన్ ఏ మెన్. సో దట్ ఈస్ ద రీజన్ ఇన్ ఏ సొసైటీ women has given a power which is equivalent to Shakti. They are comparing women with goddess Shakti. That is the power women is having. So women should progress in their professional career as well as in the home also, because they have two roles to play. They try to manage both the roles and they will success. However, in olden days they used to be in home only. Nowadays we are seeing all women are doing many professional career, including all which men can do. So I wish all a very happy Women's Day to all of you. Thank you one and all. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివరామ్ గారు, సారీ సార్, పాపం శివరామ్ చాలా ఇయర్స్ నుంచి, నాకు 10 years నుంచి తెలుసు, ఇలా ఉమెన్స్ డే రోజున ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఆయన. ఏదో మహిళల్ని కొద్ది గొప్ప కొంచెం అన్న ఎంకరేజ్మెంట్ అని, కొంతమందికైనా రీచ్ అవుతుందని. అంతే. నిజంగా ఈయన అప్రిషియేట్ చేస్తున్నానండి శివరామ్ గారిని. ప్రతి ఇయర్ కూడా ఏదో ప్రోగ్రామ్ తోటి వెళ్తూ ఉంటుంది. అలాగే మహిళా దినోత్సవం గురించి మాట్లాడాలంటే మనం ఏం మాట్లాడగలుగుతామండి అమ్మ గురించి మాట్లాడాలంటే. ఎందుకంటే ఈరోజు అమ్మ అన్నదే మనకి భర్తనిచ్చిందండి. నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నా కానీ, లేకపోతే మనం ఈవెంట్లో కలుసుకున్నా కానీ, నిజంగా అమ్మ, ఒక మహిళ మనల్ని క్రియేట్ చేయగలుగుతుంది. అంతేకాదు ప్రపంచాన్ని మొత్తాన్ని క్రియేట్ చేయగల శక్తి ఒక మహిళకు ఉందండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన శివరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
ఇంతసేపు మీరు చేసినందుకు మీకు మేడంకి మీకు ఈ రోజా పువ్వు అంతే కదా. నమస్తే. రైట్, గ్రేట్. మహిళలందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమస్త మహిళా లోకానికి నా తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పంజగుట్టలో మెట్రో స్టేషన్లో 3 days 6th, 7th, 8th 3 days కూడా ఎగ్జిబిషన్స్ పెట్టి మహిళలందరినీ ప్రోత్సహించి చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మహిళలందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళు తయారు చేసే వస్త్రాలు కానీ ప్రతి ఒక్క ఐటమ్ సోప్స్ కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ నుంచి కానీ చాలా సంస్థలు వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కూడా చాలా రకాల ఐటమ్స్ తయారు చేసుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి వస్తువులన్నీ ఒక ఎక్స్పోలా పెట్టి వాళ్ళని బయటికి తీసుకురావాలి, వాళ్ళకి మార్కెటింగ్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఎక్స్పోలు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఇంకా మహిళల్ని ప్రోత్సహించే ఎక్స్పోలు కానీ ఇంకా కార్యక్రమాలు కానీ చేపట్టాలని కోరుకుంటున్నాను. అండ్ మహిళలకి ఈ రోజుల్లో ఇంట్లో మహిళలు ఇదివరకులాగా ఇంటికే పరిమితం కాకుండా బయటికి వచ్చి వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయట పెట్టగలుగుతున్నారు అంటే ఆ ఇంట్లో ఉన్న తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, పురుషుల వాళ్ళ సపోర్ట్తోనే చేయగలుగుతున్నారు. కానీ అలా కొంతమంది చేయగలుగుతున్నారు. ఇంకా కూడా చాలామందిలో వాళ్ళు అవ్వాలనుకునే గోల్స్ చాలా ఉంటాయి. సో వాటన్నింటినీ కూడా రీచ్ అవ్వాలంటే ఇంట్లో ఉన్న పురుషుల సహకారం చాలా అవసరం. వాళ్ళు అలా సహకరించి వాళ్ళని బయటికి తీసుకొచ్చి మీరు ఏమవ్వాలనుకుంటున్నారో అవ్వండి, మేము సపోర్ట్ చేస్తాము, మీతోటి ఏం కాదు, మీరేంటి బయటికి వెళ్ళేది, మీరేం చేయగలుగుతారు అని డిసప్పాయింట్ చేయకుండా మీకు మేమున్నాం, ఓకే మీరు చెయ్యండి అని చెప్పి సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఒక చిన్న మాట, ఒక చిన్న సపోర్ట్ చాలు వాళ్ళని తీసి పడేయకుండా మహిళలకి మీరు ఇలా చేస్తే మీరు నేను ఉన్నాను, నువ్వు చెయ్యని ఒక చిన్న సైగ చాలు వాళ్ళు ఏదైనా సాధించడానికి. సో అలా ఇవాళ నేను చాలా మహిళా దినోత్సవ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను. చాలామంది మహిళలు కొన్ని చోట్ల గేమ్స్, ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్కటి నైపుణ్యత ఉంటుంది.
కొంతమంది డ్యాన్స్, కొంతమంది సింగింగ్. అసలు ఒక్కొక్కరు సింగింగ్ హౌస్ వైఫ్స్ వచ్చి ఎంత బాగా పాడారంటే ఇది నా 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 గోల్ అండి. నాకు సింగింగ్ అంటే ప్రాణం. నాకు ఇప్పటివరకు అవకాశం లేదు. ఇవాళ నేను నన్ను పాడితే అసలు వాళ్ళకి ఎంత మంచి సింగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే చాలా మంచి సింగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డ్యాన్స్ చేశారు. అసలు ఇంత ఆర్టిస్ట్గా యాక్చువల్గా నేను సింగినట్టుగా చేస్తున్నా నేనే షాక్ అయ్యాను. అంటే మనం బయటకు వచ్చి మనం ఎంతో కొంత కొన్ని ప్రోగ్రామ్స్లో డ్యాన్స్ చేస్తాము, ప్రతి ఆర్ట్లోనూ మనం పార్టిసిపేట్ చేస్తాం. కానీ ఒక హౌస్ వైఫ్గా ఉండి వాళ్ళు వచ్చి స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం, ఎలాంటి బెరుకు లేకుండా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయట పెట్టడం చాలా గ్రేట్ అనిపించింది. సో అంటే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడమని స్పీచ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా ఎంతమంది ఉన్నారు ఇలా అనిపించింది. ఉన్నారు, చాలామంది ఉన్నారు. నాకు చాలా ఇష్టం. బట్ నాకు ఇప్పటివరకు అవకాశం రాలేదు. ఎంత చదువుకున్నా చదువు, పెళ్ళి, ఆఫ్టర్ పిల్లలు, ఇంకా అప్పటితో అయిపోతుంది లైఫ్. వంట, పిల్లలు చదివించడం ఇంతే. అంటే మరీ ఇదివరకు లాగా లేవు రోజులు. మారింది, సమాజం మారింది. మహిళలు బయటకు వస్తున్నారు. అసాధ్యమైన పనుల్ని కూడా సుసాధ్యం చేస్తూ మేము దేనికి తీసుకోము అని పురుషులతో సమానంగా అన్ని పనులు చేయగలుగుతున్నారు. ఇప్పుడు అలాగే మన ప్రభుత్వాలు కూడా మనకి 50% ఇచ్చి మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. స్త్రీ లేనిదే ఈ లోకాన్ని లేదని తెలుసుకున్నారు. ఇప్పుడు అంత లోకానికి అంతటా అర్థమైంది. సో మనకు అన్నీ వస్తున్నాయి. కానీ ఇంకా అక్కడక్కడ 50% మారింది. 50% ఇంకా మారాలి. కొన్ని సిచ్యువేషన్స్ మారకపోవచ్చు, కానీ వాళ్ళకున్న చిన్న బాగా పెద్దవి ఉండకపోవచ్చు గోల్స్. చిన్న గోల్స్నన్నా వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రోత్సహిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మళ్ళీ మహిళా దినోత్సవం మనం జరుపుకునే లోపు మీ ఇళ్ళల్లో ఉండే మీ లేడీస్, మీ ఇంట్లో అక్క కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళల్లో ఏదైనా ఒక గోల్, మీ గోల్ ఏంటి అని తెలుసుకుని నెక్స్ట్ మహిళా దినోత్సవం లోపు మీరు ఆ గోల్ని రీచ్ అయ్యేలాగా మీరు సహకరిస్తే మీరు వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అవుతుంది. ఈ ఇయర్లోనే బర్త్డే రావచ్చు, ఇయర్లోనే ఇంకా ఎన్నో సెలబ్రేషన్స్ రావచ్చు. అది ఈ రోజు నుంచి మీరు మైండ్లో అనుకుంటే ఖచ్చితంగా చేయగలరు. ఇది నేను పురుషులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.